నమస్తే అందరికీ. ఐఎమ్ చంద్రశేఖర్, మహాజన రాష్ట్ర సమితి ఆంధ్రప్రదేశ్. గత ప్రభుత్వాన్ని చూసినా ఈ ప్రభుత్వాన్ని చూసినా కూడా ఎక్కడ కూడా ఏ విధమైన మార్పులు చేర్పులు అయితే ఏం లేవు, కనపడటం లేదు. కొంతమందికి మాటలు ఎక్కువ, కొంతమందికి చేతులు ఎక్కువ అన్నట్టు వాళ్ళు ఎవరికి తగ్గట్టుగా వాడు ఇష్టానుసారంగా మాట్లాడుకోవడమే సరిపోతుంది. కానీ ప్రభుత్వం ఏ ప్రభుత్వమైనా ప్రజల శ్రేయస్సు ఏ విధమైన మార్పు చేర్పులతో కోరుకుంటుందో ప్రభుత్వాలు కూడా తెలియడంలే. ఒకరి మీద ఒకరు పోటాపోటీగా మాట్లాడుకోవడమే సరిపోతుంది. వాళ్ళ ఇష్టానుసారంగా మాట్లాడుకోవడం, వాళ్ళని జైల్లో పెట్టడం, వీళ్ళని జైల్లో పెట్టడమే సరిపోతుంది. ప్రజా సంక్షేమం ఏ విధంగా ఉండాలి, ప్రజలు ఏ విధంగా ఉండాలి, వాళ్ళకి ఏ విధమైన పథకాలు అమలు చేసే విధంగా ఉండాలి, నిరుద్యోగ సమస్యలు ఏ విధంగా ఉన్నాయి, ప్రజలు ఏ విధంగా జీవిస్తున్నారు, కొన్ని ఏరియాలలో ఏ విధంగా ప్రజాజీవనం ఉంది, వాళ్ళకు వసతులు ఏమున్నాయి, మౌలిక సదుపాయాలు ఏ విధంగా ఉన్నాయని ఎక్కడ కూడా ఆలోచన. ఎంతసేపు ఉన్న కక్షపూరితమైన వాతావరణాన్ని మాత్రం డ్రామాలుగా నాటకాలుగా సినిమా పక్కీలో మాదిరిగా యాక్షన్లు చేస్తున్నారు ఇరు పార్టీలు. అది కరెక్ట్ కాదు. ప్రజలు గమనించాలి జాగ్రత్తగా. ప్రజలు గమనించనంత వరకు వీళ్ళు ఇష్టానుసారంగా నాటకాలు చేస్తూనే ఉంటారు. ప్రజలు ఓట్లతో బుద్ధి చెప్తే వీళ్ళకు ఎప్పటికైనా దిమ్మ తిరిగే విధానాల్లో మనము వాళ్ళకు బుద్ధి చెప్పి వాళ్ళను మార్చే విధంగా మన ప్రయత్నాలు ఉండాలి. అంతవరకు వాళ్ళు మాట అయినారు, వాళ్ళ ఆలోచనలు మారవు. ఓకే.